వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. నేను జనని. ఎలాగైతేనే మొత్తానికి కూటమి అధికారంలోకి వచ్చింది. జనసేన పొలిటికల్ రాత కూడా ఇప్పుడిప్పుడే మారుతోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో పార్టీ ఇప్పుడిప్పుడే బలం పుంజుకుంటోంది. దాంతో మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడిన నాయకులకు తగిన గుర్తింపు దక్కుతుంది. ఆశించిన పదవులు వస్తాయని భావించారు. కానీ జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా తెలుగుదేశం నాయకులకే పదవుల్లో అగ్ర తాంబూలం దక్కుతుండడంతో జనసేన నాయకులు నిరాశకు గురవుతున్నారు. ఆశలన్నీ ఆవిరైపోయాయని బాధపడుతున్నారు. అసలు పశ్చిమ గోదావరిలో ఏం జరుగుతోంది? పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఒరిజినల్ జనసేన నాయకులకు పెద్ద జలకిచ్చింది టీడీపీ. భీమవరం ఏఎంసీ చైర్మన్ పదవిని ముందుగా జనసేనకే ఇస్తామన్నారు. కానీ ఇప్పుడు జనసేనకు బదులుగా తెలుగుదేశానికి కేటాయించారు. టీడీపీ నుంచి చైర్మన్ ని, 7 డైరెక్టర్లని, జనసేన పార్టీ నుంచి వైస్ చైర్మన్ ని, మరో 7 డైరెక్టర్లని నియమించనున్నారు. బీజేపీ పార్టీకి ఓ డైరెక్టర్ పదవి ఇవ్వనున్నారు. చేతిదాకా వచ్చిన ఏఎంసీ చైర్మన్ పదవికి ఆఖర్లో టీడీపీ ఎత్తుకుపోవడంతో జన సైనికులు నిరాశలో పడ్డారు. భీమవరం నియోజకవర్గంలో జనసేన పార్టీకి ముందు నుంచి పనిచేస్తున్న నాయకులకు ముందు నుంచి నిరాశ మిగిలింది. భీమవరం నియోజకవర్గంలో పేరుకే జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఉన్నారు. అయినా ఆధిపత్యం అంతా తెలుగుదేశం నేతలే చేస్తున్నారనే విమర్శలున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు అధ్యక్షులుగా అప్పుడు ఇప్పుడు కొటికలపూడి గోవిందరావే పనిచేస్తున్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో జనసేన పార్టీని ఏకతాటిపై నడిపించిన గోవిందరావుకు జనసేన అధినాయకత్వం గత ఎన్నికల్లో భీమవరం ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తుందని అంతా భావించారు. కానీ చివరి క్షణంలో కొటికలపూడి గోవిందరావుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ షాక్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ నుంచి పులపర్తి రామాంజనేయులని జనసేన పార్టీలోకి చేర్చుకొని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు పవన్. ఆ సమయంలో జన సైనికులు కొంత నిరాశ వ్యక్తం చేసినప్పటికీ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రామాంజనేయులు గెలుపు కోసం కష్టపడి పనిచేశారు. అయితే రామాంజనేయులు ఎమ్మెల్యేగా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు జన సైనికులకు ఆశించిన స్థాయిలో తగిన గౌరవం, పదవులు దక్కలేదు. ఇలాంటి పరిస్థితుల్లో భీమవరం ఏఎంసీ చైర్మన్ పదవిని జనసేనకు కేటాయించింది కూటమి. అంతేకాదు చైర్మన్ పదవిని కాపు సామాజిక వర్గానికి చెందిన నేతకే ఇస్తారనే ప్రచారం కూడా సాగింది. సరే, ఏఎంసీ చైర్మన్ పదవి దక్కిన భీమవరంలో ఎమ్మెల్యే తర్వాత 2వ స్థానంలో తాము ఉంటామని జన సైనికులు భావించారు. తీరా చూస్తే మళ్లీ జన సైనికుల ఆశలు అడి ఆశలయ్యాయి. ఏఎంపీ చైర్మన్ పదవిని టీడీపీకి కేటాయిస్తూ కూటమి పెద్దలు నిర్ణయించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడనే చైర్మన్ పదవి, మరో 7 డైరెక్టర్లు, జనసేనకు వైస్ చైర్మన్ పదవితో 7 డైరెక్టర్లు ఇవ్వాలని స్పష్టత ఇచ్చారు. దీనిపై జన సైనికులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న రామాంజనేయులు ఎన్నికల ముందే జనసేనలోకి వచ్చారని, పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఉన్న ఒరిజినల్ జన సైనికులకు కూటమి ప్రభుత్వంలో అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భీమవరం నియోజకవర్గంలో పేరుకే జనసేన ఎమ్మెల్యే ఉన్నా ఆయన తెలుగుదేశం నుంచి వచ్చిన వారు కావడంతో భీమవరంలో ఉన్నది జనసేన ఎమ్మెల్యేనా లేక టీడీపీ ఎమ్మెల్యేనా అని చర్చ సాగుతోంది. జనసేన ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గంలో జన సైనికులకు పదవులు దక్కవా అంటూ జన సైనికులు మండిపోతున్నారు. ఇదే పరిస్థితి నరసాపురం నియోజకవర్గంలోనూ నెలకొంది. ఏఎంపీ చైర్మన్ పదవి కేటాయింపు విషయంలో జనసేనకు తెలుగుదేశం షాక్ ఇచ్చింది. మొన్నటి దాకా చైర్మన్ పదవి జనసేనకని పేరు కూడా ఖరారైపోయిందని, అధికారికంగా ప్రకటించాల్సి ఉందని జన సైనికులు చెప్పేవారు. కానీ రాత్రికి రాత్రే సీన్ మారిపోయింది. దాంతో చైర్మన్ పదవి టీడీపీకి దక్కింది. ఈ ఆకస్మిక ప్రకటనతో కూటమిలో ప్రకంపనలు రేగాయి. దాంతో జనసేన నిరుత్సాహంలో కూరుకుపోగా తెలుగుదేశం నూతన ఉత్సాహంతో కనిపిస్తోంది. నరసాపురంలోనూ జనసేన అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలవడంతో నియోజకవర్గంలో పార్టీ బలపడుతుందనుకున్నారు. నామినేటెడ్ పదవుల్లోనూ జనసేనకు ఎక్కువ పదవులు కేటాయిస్తే క్యాడర్ ని మరింత పెంచుకోవచ్చనే ఆలోచనలతో పార్టీ అధిష్టానం ఉంటుందని జన సైనికులు భావించారు. కానీ జనసేన ఎమ్మెల్యే ఉన్న చోట కీలక పదవులు తెలుగుదేశం పార్టీకి ఇస్తుండడంతో జన సైనికులంతా అసంతృప్తితో రగిలిపోతున్నారు. పార్టీ కోసం కష్టపడిన తమకు పదవులు దక్కట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో టీడీపీ నాయకులు కూడా కీలక పదవులపై దృష్టి సారించి అధిష్టానంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఎమ్మెల్యేగా జనసేన నాయకుడు ఉన్నారు కాబట్టి మిగతా కీలక పదవుల్ని టీడీపీ నాయకులకు కట్టబెట్టకపోతే పార్టీ పరిస్థితి దారుణంగా ఉంటుందనే లెక్కల్లో పసుపు పార్టీ నేతలున్నారు. ఇదే విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. దాంతో జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట కీలక పదవులన్నీ టీడీపీకి దక్కుతాయనే చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది. కానీ ఏఎంసీ చైర్మన్ పదవులు దక్కితేనే నియోజకవర్గాల్లో జనసేన బలంగా తయారవుతుందని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.